మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో అధిక జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏ పూజా విధానాన్ని అలాగే ఏ కథని తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా మిత్రులు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కథలోకి వెళ్ళిపోదాం. జ్యేష్ఠ పౌర్ణమి, ఈ పౌర్ణమి కాదు ప్రతి పౌర్ణమి ఈ కథ తెలుసుకోవడం చాలా మంచిది. తమిళనాడులో తిరుక్కడయూర్ అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అమ్మవారు స్వామివారు దేవాలయం, చిన్న దేవాలయం. ఆ దేవాలయంలో మార్కండేయుడు అంటే సప్త చిరంజీవుల్లో ఒకరు మృకండి మహర్షి యొక్క పుత్రుడు. ఆయన అంటే యమధర్మరాజు యమపాసం కథ వినే ఉంటాం, మన ఛానల్లో కూడా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఆ కథకు ముందు జరిగిన సంఘటన అన్నమాట. మార్కండేయులు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామిని పూజించి తన కమండలంతో నీళ్ళతో అభిషేకిస్తూ ఉండేవారు. అలా కమండలంతో అభిషేకిస్తూ ఉండగా ఒకానొక నాడు ఒక చిన్న జాజి పువ్వుల యొక్క తీగ ఆ కమండలంలో పడుతుంది. స్వామికి అభిషేకించడం వల్ల స్వామితో పాటు దార ద్వారా వెళ్ళి ఆ ఆలయం వెనకాతల మొక్కగా మొలుస్తుంది. ఆ మొక్క ఇప్పటికీ దేవాలయ ప్రాంగణంలో ఉంది. ఆ దేవాలయంలో ఉన్న మొక్కకి ఒక ప్రత్యేకత, సంవత్సరం అంతా ఏడాది అంతా పూలు పూస్తూనే ఉంటుంది. ఆ దేవాలయంలో అదొక మహిమ కూడా. ఇలాగా మార్కండేయుడు పూజించిన లింగం. అలాగే అభిరామి అమ్మవారు, ఎంత గొప్ప పేరు చూడండి. తమిళనాడులో ఇప్పటికీ ఆ అమ్మవారి పేరే పెట్టుకునేవారు. ఎందుకు అంత ప్రత్యేకత? అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, మన విజయవాడ ప్రాంతంలో అందరూ దుర్గా అని పెట్టుకుంటారు, అంటే మన కనకదుర్గమ్మ వారి యొక్క మహిమ తెలుసు. అలాగే అక్కడ ఆ గ్రామానికి అభిరామి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క కథ ఏమిటి అంటే, పూర్వం అభిరామి భట్టు అనే ఒక భక్తుడు అనమాట. అమ్మవారి సేవిస్తూ అమ్మవారి దేవాలయంలో ఉంటూ ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన ఇలా కొన్నేళ్ళు ప్రతినిత్యము చేస్తూ తన పని చేస్తూ ఉంటూ ఉండేవాడనమాట. దేవాలయంలో జపం చేసుకుంటూ మంచి పనులు చేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలానికి ఏమైందంటే, ఒకానొక నాడు అమావాస్య. ఆ రోజు మహారాజు స్వామివారి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈయన ధ్యానం చేస్తూ ఉంటారు. దేవాలయంలో ఉన్న ధర్మకర్తలు పెద్దలు అందరూ మహారాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి దేవాలయ ప్రాంగణంలోకి తెస్తారు. ఈయన అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటుంటే ఈయన ఎవరు అని మహారాజు అడుగుతాడు. చోళదేశం మహారాజు. ఆ మహారాజు అడగానే, మహారాజా ఈయన ఒక మహాభక్తుడు, అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి ఉపాసనలో ఉంటారు, ఆయన్ని వదిలేయండి అనేసి దర్శనంకి వెళ్ళొస్తారు. కానీ మహారాజుకి చిన్న అహంకారం. మహారాజుని వచ్చాను, పెద్ద పెద్ద వాళ్ళు ధర్మకర్తలే నన్ను గౌరవిస్తున్నారు, ఈ ఆలయంలో ఉన్న ఈ చిన్న అర్చకుడు నన్ను గౌరవించకపోవడం ఏంటి అనేసి ఒక భావన మహారాజులోకి వస్తుంది. చూడండి, ఎలాంటి వాళ్ళైనా చూడండి, ఇంత చిన్నదానికి కూడా ఎలా మహారాజు యొక్క చూడండి భావన ఎలా ఉంటుందో. వెంటనే దర్శనం చేసుకొని వచ్చి తనతో మాట్లాడాలి, ఒకసారి కదపండి అంటారు. కదపండి అంటేనని ఆయన ధ్యానిస్తూ అమ్మవారి యొక్క ముఖారవిందం, పౌర్ణమి యొక్క ముఖారవిందాన్ని ధ్యానిస్తూ వెలిగిపోతూ ఉంటుంది. అంత సుందరంగా ఉంటుంది అమ్మవారి ముఖం. చూడండి, మన ఇంట్లో కూడా లలిత అమ్మవారి చిత్రపటాలు కానీ బెజవాడ కనకదుర్గమ్మ వారి చిత్రపటాలు కానీ చూస్తూ ఉంటే అమ్మవారు చూడండి చిరువందహాసంతో ఎంత నవ్వుతూ ఎంత ముద్దొస్తుందో అమ్మవారు. అలాగా ఆయన ధ్యానిస్తూ ఉన్నారు అమ్మవారు. కదపగానే మహారాజు ఈరోజు తిథి ఏంటి అంటే పౌర్ణమి అంటారు. పౌర్ణమి ఈరోజు పౌర్ణమి, నాకు చంద్రుడిని చూపెట్టాలి, లేకపోతే నీకు మరణదండన విధిస్తాను, అగ్ని ప్రవేశం చేయిస్తాను అనేసి మహారాజు అంటారు. చూడండి ఎంత క్రూరంగా ఆలోచించాడు మహారాజు కూడా. అలా అయిపోయింది. సాయంత్రం వస్తాను, నాకు చంద్ర దర్శనం చెయ్యు అంటారు. వెంటనే మహారాజు తన సైన్యంతో వెళ్ళిపోతూ ఉంటారు రాజ్యానికి తిరిగి. వెళ్ళిపోగానే ఆలయంలో ఉన్న వాళ్ళందరూ, నువ్వేం చేసావో తెలుసా, మహారాజుకు చంద్రుడిని చూపెడతావన్నావు, ఈరోజు తిథి అమావాస్య, లేని చంద్రుడిని ఎలా చూపెడతావు, ఒక్కసారైనా నువ్వు ఆలోచించాలి కదా, లేదా నాకు తిథి తెలియదు అని చెప్పేసినా పర్వాలేదు, అలా ఎందుకు చెప్పావు అంటే, నాకు తెలియదు, అమ్మవారు నాకు చెప్పించారు, మా అమ్మవారు నా చేతి చేయించారు, ఏ అమ్మవారిని నమ్ముకున్నానో ఆ అమ్మవారే నన్ను కాపాడుతుంది అని ఆత్మవిశ్వాసంతో భక్తితోటి అమ్మవారిని నమ్మారు. అలా ఏమైందంటే, సాయంత్రం అయినసరికి చితి పేరుస్తారు మహారాజు. ముందుగానే చితి పేర్చి ఒక ఉయ్యాల లాంటిది కట్టి 100 తాళ్ళు కడతారన్నమాట. కట్టి ఈ అభిరామ భట్టుని దాంట్లో కూర్చోబెట్టి
మహారాజు వస్తాడు. ఎక్కడ చంద్రుడు అంటేనేని ఎక్కడా కనిపించడు. ఆకాశం నిండా నల్ల చీకటి కనిపించదు. అప్పుడు చితి కాల్చుదామని కాలుస్తూ ఉంటే ఆయన అమ్మవారి మీద అభిరామ అంత అనేసి ఒక స్తోత్రం రాస్తారు, అభిరామ స్తోత్రం. అలా చదువుతూ ఉండగా 63వ శ్లోకం వస్తుంది. రాగానే ఈ కింద అగ్నిజ్వాలలు పెట్టి మహారాజు దహనం చేద్దాం అనుకునేసరికి అమ్మవారి యొక్క విగ్రహం మూలమూర్తి బయటికి వచ్చి తన తాటంకాన్ని తీసి, అంటే చంద్రుడిలా మెరుస్తూ ఉంటుంది, ఆకాశంలోకి విసురుతుంది. ఆకాశంలోకి విసరగానే ఆ తాటంకమే చంద్రుడిలా మారి మొత్తం వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. అప్పుడు మహారాజుకి జ్ఞానోదయం అవుతుంది. ఇలాంటి మహాభక్తుల్ని నేను చంపాలనుకున్నాను నా అజ్ఞానంతో అనేసి ఆయన కాళ్ళు వేళ్ళ పడి ఆయన్ని సత్కరిస్తారన్నమాట పరిపరి విధాలుగా. అలా సత్కరించిన అప్పటి నుంచి ఆయనకి అభిరామి బొట్టు, అభిరామి అమ్మవారి యొక్క పేరు మీద, తన భక్తుని పేరు మీదుగా అభిరామి అనే అమ్మవారు. ఇప్పటికీ తమిళనాడులో చాలామంది ఆడపిల్లలకు అభిరామి అనే పేరు. అంత గొప్ప అమ్మవారు. ఇలాంటి అమ్మవారిని మనం జ్యేష్ఠ పౌర్ణమి నాడు పూజించడం, లలితా సహస్రనామాలతో అమ్మవారిని అర్చించడం, పాలు పరవన్నం పాయసాన్నాన్ని నివేదించడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా లలితా సహస్రనామాన్ని ఆ రోజు పఠనం చేసి చంద్ర దర్శనం, చంద్రుడు అమ్మవారు ఉన్నట్టు భావిస్తూ ఆ చంద్రుడి వెన్నెల్లో లలిత సహస్రనామం వినటం లేకపోతే పారాయణ చేయటం చాలా మంచిది. అదేవిధంగా ఇంట్లో ఒక పీటను వేసి లలిత అమ్మవారి చిత్రపటం పెట్టి యథాశక్తిగా పుష్పాలతో అర్చన చేసి అమ్మవారికి ఆనాడు మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి చెప్పుకోండి, ఖచ్చితంగా అమ్మ తీరుస్తుంది. అదేవిధంగా ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్. చూడండి, ఈ కథలోనే అమ్మవారు తన భక్తుడిని రక్షించడం కోసం అమావాస్యనే పౌర్ణమిగా మార్చిన గొప్ప అమ్మవారు. అదేవిధంగా ఆ అభిరామి అమ్మవారికి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ మిత్రులందరికీ జై శ్రీరామ్.